అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది. రైతన్నలు కూడా తన పొలాలను సాగు చేసుకొని సిద్ధపడుతున్న చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా రైతులు కూడా వర్షాకాలం స్టార్ట్ కావడంతో రైతులు చిరుధాన్యాలు కావచ్చు, వరి కావచ్చు సంబంధించిన పొలాలు కూడా సిద్ధం చేసుకొని కూడా రైతులు వారి అయితే ధాన్యాలు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి వెంకటేశ్వర మన దగ్గర మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈసారి వర్షాకాలం ఏ విధంగా పంటలు వేస్తున్న రైతులు మీ దారి వాళ్ళకి సలహాలు ఏమేమి ఇచ్చారు? ఈసారి మనము ఈ వానాకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి మనకు రిపోర్ట్లు ఉన్నాయి. ఆల్రెడీ వర్షాలు పడ్డాయి. సరే, మేము రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే, ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి త్వరగా వర్షాలు పడ్డప్పుడు దుక్కులు అనేది బాగా దున్నుకోవాలి. ఎందుకంటే మా పొలంలో పదును లేనిదే మనం విత్తనం వేస్తే బాగుండదు. దానివల్ల మనకు మొలక శాతం తగ్గే అవకాశం ఉంది. అందుకని తొలకరి వర్షాలకు అందరూ మన పొలాలను మన వేసే దుక్కులను దున్నుకున్నప్పుడు ఆ పొలంలో ఉండే మన చీడపీడలకు సంబంధించిన గుడ్లు కానీ, లార్వాలు కానీ అవన్నీ మరి దానికి మన కాకులు, కొంగులు అవన్నీ ఏరుకొని తినేసి మనకు సస్యరక్ష చర్యలు సస్యరక్ష చేపట్టడానికి అంత ఖర్చు అనేది మనకు బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఇంకోటి మనకు నేలలో 10% పెంచుతుంది. అంటే మన వర్షాల మనకు నీటిని ఇంకా దున్నపోతే మన నీళ్ళని వేస్ట్ అయిపోతాయి. దున్నినప్పుడు ఏమిటంటే భూమిలో వర్షమంతా నీళ్ళు మన భూమిలో ఇంకి మనకు పదును అనేది బాగా పెరుగుతుంది. ఇంకోటి మనం విత్తనాలు విత్తుకున్నప్పుడు త్వరగా మెలకెత్తి ఎలాంటి మన ఒత్తిడికి గురి కాకుండా అది మంచిగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్లోనే వర్షాభావ పరిస్థితులు ఉంటే కన్నా అది మొక్క గిరిసవారిపోయి తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అసలు ఈసారి అన్నట్టు ముఖ్యంగా మనం ఈసారి 85,000 నుంచి 95,000 ఎకరాల పత్తి వేస్తారని మన మహబూబ్నగర్ జిల్లాలో అంచనా వేయడం జరిగింది. దానికి సంబంధించి 1,80,000 మనకు పత్తి ప్యాకెట్లు మనకు అవసరం పడతాయి. దానికన్నా అధికంగా మనకు 3 లక్షల పైన మనకు పత్తి రకం ప్యాకెట్లు మన మహబూబ్నగర్ జిల్లాలో మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ సీడ్ కొరత అనేది ఎక్కడ లేదు. ఆల్రెడీ ఒక 50 to 60% మనకు రైతులందరూ పర్చేజ్ చేసుకున్నారు. పత్తి విత్తనాలు పర్చేజ్ చేసుకొని ఇంకో గట్టి వర్షానికి వెయిట్ చేస్తారు. ఆల్రెడీ వేసవి దుక్కులను చాలా మనకు దున్నేసారు. దున్నిన తర్వాత మళ్ళీ ఇంకొక వర్షానికి వెయిట్ చేస్తారు. అంటే ఇంకో నెక్స్ట్ వర్షం అంటే దాదాపుగా 14 ఇంచులు పొలం నానినప్పుడు వాళ్ళు విత్తుకోవాలని మన వ్యవసాయ శాఖ సలహా ఇవ్వడం జరిగింది రైతులకు. అదేవిధంగా వాళ్ళు ఒక గట్టి వర్షం పడితే ఈ 4-5 రోజుల్లోనే భారీ ఎత్తున సోయింగ్స్ అవుతాయి. కొంత దేవరకద్ర, అడ్డాకులు, సీసీకుంట ఆ రూట్లో కొంచెం మంచి వర్షపాతం పడింది. వాళ్ళు ఆల్రెడీ అక్కడ దాదాపు 50% అక్కడ సోయింగ్ అయిపోయింది. అక్కడ ఎక్కడైతే సోయింగ్ పడలేదంటే మన జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, ఈ నవాపేట, మిడ్జిల్, ఈ మహబూబ్నగర్ ఈ మండలాల్లో కొంచెం వర్షపాతం అనేది అనుకున్నంత ఇంకా పడలేదు. ఈ పడ్డ వర్షానికే వాళ్ళు వేసవి దుక్కులు దున్నుకుంటున్నారు. ఆ దుక్కులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో పెద్ద వర్షం పడితే మిగతా వాళ్ళంతా ఈసారి వర్షాధార పంటలైన మన పత్తి, మొక్కజొన్న, జొన్న ఇవన్నీ ఈసారి రైతులు బాగా వేసుకునే అవకాశం ఉంది. దానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రైట్ సార్, ఇంకో విషయం అంటే రైతులు ఇప్పుడు ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాకాలంలో కూడా తమ రైతులు అయితే ధాన్యాలు వేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రైతులకు కావాల్సిన యూరియా మీ దగ్గర ఎంత ఉంది, రైతులకు ఎంత కావాలి? ఈసారి మనం వానాకాలంలో దాదాపు అన్ని మొత్తం ఎరువులు కలిసి అంటే DAP, యూరియా, SSP కాంప్లెక్స్ అన్నీ కలిపి దాదాపుగా మనకు ఒక 22,000 మెట్రిక్ టన్నులు అవసరము. కానీ మనకు 25,000 మెట్రిక్ టన్నులు అవైలబుల్ ఉంది. సో మనకు కావాల్సిన దానికంటే ఇంకా 3-4 వేల ఎరువులు మనకు అధికంగా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈసారి రైతులకు ఎరువుల కొరత అనేది అస్సలు ఉండదు. ఆల్రెడీ PSCS, ARSKలకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. చాలా వాటికి గత వారం నుంచి మేము స్టాక్ వాళ్ళకి పెడుతున్నాము. గత వారం నుంచి వాళ్ళతో డీడీలు కట్టించేసి వాళ్ళ రైతులకు అందుబాటులో ఉండేటట్టు ఈ ప్రభుత్వ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా, అదే ఎగ్రోస్ రైస్ కేంద్రాల ద్వారా మనం ఎరువులు అనేది రైతులకు అందించడము. అదేవిధంగా ప్రైవేట్ షాపులలో కూడా వాళ్ళకు డీలర్స్ కూడా పుష్కలంగా ఎరువులు తెచ్చుకొని పెట్టడం జరిగింది. ఇక్కడ ఎలాంటి మనకి ఎరువుల కొరత లేదు. రైట్, ముఖ్యంగా సార్ అంటే రైతులకు మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమం వ్యవసాయ శాఖకి వెళ్ళి మీరు చేయించినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కొంత అక్కడక్కడ కూడా నకిలీ విత్తనాల బారి పడి చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్న రైతులు నష్టపోతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు ఎన్ని నకిలీ విత్తనాలు పట్టారు, ఎంతమంది పైన కేసు పెట్టారు? ఇది మేము అవగాహన కార్యక్రమం అనేది గత 10 రోజుల నుంచి మన వ్యవసాయ శాఖ తరఫున మనం అవగాహన అనేది మన వ్యవసాయ విస్తరణ అధికారులు, మన అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఆయా సహాయ సంచాలకులు అందరూ గ్రామాల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా మీటింగ్లు పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళకు విత్తనం మనం ఏదైనా విత్తనం కొనడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా రాత్రి వచ్చి ఆమె లూజ్ సీడ్
పత్తి విత్తనాలు, అదే ప్రభుత్వం అనుమతి లేని విత్తనాల్లో తీసిన జాగ్రత్తల గురించి ఎందుకు కొనకూడదో అనేది కూడా వాళ్ళకు బాగా అవేర్నెస్ అనేది మేము బాగా క్రియేట్ చేస్తున్నాము. సో మనము దానికి అదే కాకుండా ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా మన పోలీస్ శాఖ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలా 16 టీములు ఉన్నాయి. ఒకటి జిల్లా స్థాయిలో ఒక టీము, మండల స్థాయిలో మీద 15 టీములు అనేది 24 గంటలు పనిచేస్తుంటాయి. ఈ సీజన్ మనం సోయింగ్ అయ్యే వరకు మనకు మొత్తం టోటల్ మన జిల్లాలో సోయింగ్ అనేది ఈ జూలై 15 జూలై ఎండింగ్ వరకు మనకు సోయింగ్ అవుతుంటుంది. ఒక్కోసారి ఆ సోయింగ్ అయ్యేంత వరకు మనం ఈ టీంలు అలర్ట్గా ఉంటాయి. ఎక్కడ ప్రభుత్వ అనుమతి లేని పత్తి విత్తనాలు అమ్మినా ప్రభుత్వం సిద్ధంగా మన వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖకు సిద్ధంగా ఉంది. వాళ్ళ మీద కేసులు చేసి నమోదు చేసి వాళ్ళను చట్టపరంగా ఇస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం మీనింగ్ కూడా ఈ వర్షాకాల సీజన్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా రైతులకు కావాల్సిన ఏదైతే విత్తనాలు కావచ్చు అన్నీ సమకూర్చి పెట్టాము. ముఖ్యంగా రైతులకు కావాల్సిన యూరియా సంచులు కూడా చాలా మెట్రిక్ టన్నులుగా యూరియా ఉంది. రైతులు మీరు సులభంగా కూడా మీరు పొలాల్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా నకిలీ విత్తనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి ఎక్కడైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వారిపైన మేము పట్టుకొని వారిపైన కేసులు కూడా నమోదు చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్ముకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.